అయితే సేమ్ ఆ లుక్ ఉన్నారు మీలాక పోలిన మనిషి ఉన్నారు ఎవరు ఇందాక సారీ సార్ కన్ఫ్యూజన్. సో యాక్చువల్గా ఇందాక అడిగిన క్వశ్చన్కి అంటే మొన్న ప్రీ రిలీజ్ ఈవెంట్లో మీరు చొక్కాలు చింపుకోను ఇలాంటివి నేను చేయను అని చెప్పానన్నారు. టు క్లారిఫై టు ద ఆడియన్స్ నేను క్వశ్చన్ అడుగుతున్నా, ప్రీవియస్ ఒక పెద్ద హీరో అదే స్టేట్మెంట్ ఇస్తే అవును, థ్యాంక్ యూ ఫర్ ఆస్కింగ్ దట్ క్వశ్చన్. అది కలిపారు కానీ అసలు అది ఉద్దేశమే కాదు. ఆ ఉద్దేశంతో ఉన్నోడిని నేను పుష్పకి అసలు నేను విష్ చేసింది కూడా ఆ రోజు మీరు చూస్తే స్పీచ్ ఎండింగ్లో కూడా విష్ చేస్తుండే. ఇట్ ఈస్ జస్ట్ అది రెండు కలిపి కనెక్షన్ పెట్టి దే మేడ్ మీమ్స్ అవుట్ ఆఫ్ ఇట్. బట్ నాకు అసలు అట్లా మాట్లాడినట్టు కూడా తెలియదు, దానికి దీనికి కనెక్షన్ లేదు. బట్ థ్యాంక్స్ ఫర్ ఆస్కింగ్ ఇట్, క్లారిఫై చేసే ఛాన్స్ దొరికింది. మీరు యాక్చువల్లీ స్టోరీ టెల్లర్, సో మీకు కథలు రాయడము అండ్ డైరెక్షన్ మీకు ఉంది. ఈ రవితేజ గారిలో మీరు ఏ రకమైన స్టోరీ టెల్లర్ని చూశారు, ఎందుకు ఆయనకి ఛాన్స్ ఇచ్చారు అంటే వాట్ ఈస్ యువర్ ఆన్సర్? సార్ నేను సినిమాలు తీసుడు నేను లాస్ట్ బెంచ్ నుండి పాస్ అయ్యేటోడు, అయితే ఆయన ఫస్ట్ బెంచ్ నుండి పాస్ అయ్యేటోడు. సో మంది అంటే స్కిల్ ఉంది, మన లాస్ట్ బెంచ్ స్కిల్ అంటే తన్నుకొచ్చేస్తాం ఎగ్జాము. మనోడు ఫస్ట్ బెంచ్ స్టూడెంట్ అనమాట. హీ ఈజ్ వెరీ పర్ఫెక్ట్ ఇన్ ఆల్ ద క్రాఫ్ట్స్ హీ హ్యావ్ డన్. మీరు సినిమా చూసిన తర్వాత మీరు ఈరోజు ఒక పర్స్పెక్టివ్తో చూస్తున్నారు ఆ మనిషిని. 22nd రోజు మీరు చాలా చాలా పెద్ద చాలా లోపల నుండి చాలా రెస్పెక్ట్ వస్తుంది ఆయన మీద. చాలా చాలా గొప్ప డైరెక్టర్ అవుతాడు. విశ్వకర్ణ